నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనం వ్యాపారం, జ్యోతిష్యం అనుసంధానం చేసుకుంటూ కొన్ని వీడియోలు చేసుకుంటున్నాం. దానిలో చిట్ట చివరిగా మనం భాగస్వామ్య వ్యాపారం, అలాగే స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. అలాగే ముఖ్యంగా చేసుకున్నట్టయితే మనం ఏం చేయకుండా డబ్బులు పెట్టి వేరే వాళ్ళ మీద వ్యాపారం చేయాలి అంటే కనుక మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన జన్మజాతకం ప్రకారం, అలాగే వేరొకరి జాతక ప్రకారం కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం భావాలు, ఏమేమి అంశాలు మనం పరిశీలించాలి జాతకపరంగా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటూ, ఇక్కడితో మనం వ్యాపారానికి సంబంధించి కొంత మనం కవర్ చేసుకున్నట్టే అన్నీ కూడా ముఖ్యంగా గ్రహాలు, రాసులు, కారకత్వాలు, పార్ట్నర్షిప్లు, అలాగే ఏ గ్రహం ఏ వ్యాపారం, ఇలాంటివన్నీ కూడా మనం ముఖ్యంగా చేసేసుకున్నట్టే చాలా వరకు. మరెప్పుడైనా సరే మనం కొన్ని వీడియోలు చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద చేసుకోవచ్చు. ముఖ్యంగా బేసికల్గా మనం కావాల్సినవన్నీ కూడా మనం కవర్ చేసుకున్నట్టు అయిపోతుంది ఈ వీడియోతో. కాబట్టి మనం వేరొకరి మీద మనం వ్యాపారం చేయాలి, పెట్టుబడి పెట్టి మనం ఏం చేయకుండా ఓన్లీ మనం లాభాలు ఆర్జించడం, ఎప్పుడైనా వెళ్తే వెళ్తాం, లేదంటే లేదు, కుదిరితే వెళ్తాం, లేదంటే లేదు, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మనకు కానీ వారికి కానీ అనే చూసుకున్నట్టయితే, మనం వేరొకరి మీద వ్యాపారం చేయాలి అంటే మనకి 4th భావం అనేది మనకి బాగుండాలి మన జన్మ జాతక చక్రంలో. అలాగే కారకుడు చతుర్థానికి మనకి చంద్రుడు, వీరిద్దరూ కూడా మనకి బాగుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నమ్మకంగా వారు మనకి వ్యాపారం చేసి పెడుతూ ఉంటారు. లేకపోతే నమ్మక ద్రోహం జరిగి మనకి మానసికంగా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మాతృభావం చతుర్థము, అలాగే భావాధిపతి చంద్రుడు చాలా ముఖ్యమైన కారకులు. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ చంద్రుడు ద్రవ రూపంగా ఉండే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, పాలు, నీళ్లు, సముద్రయానము, వీటికి సంబంధించి ఇలాంటివన్నిటికీ కూడా తెల్లని వస్తువులు మనం ఏమన్నా అమ్ముతూ ఉంటాం. కొంత బియ్యము, దేవుడికి సంబంధించినవి, పూజా సామాన్లు కానివ్వండి, పాలు, ఇలాంటి మొత్తం కూడా మనకి చంద్రుని ఆధిపత్యం మీద ఉంటూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వాటి స్థానాలు ఎలా ఉన్నాయి, చంద్రుడు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది పరిశీలన చేయాలి. అలాగే చరరాశులు, ఎందుకంటే మనం ఎప్పుడో వెళ్తాం కాబట్టి అతని మీద నమ్మకంగా వదిలేశాం కాబట్టి వారు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, సమయానికి తగ్గట్టుగా వాళ్ళు ఉన్నారా లేదా అనేది చూడాలి అంటే మనం చరరాశుల్ని కూడా మనం పరిశీలన అనేది చేసుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే మేషము, కర్కాటకము, తుల, మకరం, ఈ రాశులు ఎలా ఉన్నాయి, ఈ రాశ్యాధిపతులు అయిన కుజ, చంద్ర, శుక్ర, శని వీరు ఎలా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఆ జన్మజాతక చక్రంలో చూసుకోవాలి. అలాగే ఎవరి పేరుపై మనం వ్యాపారం చేయదలుచుకున్నామో వారి జాతకాన్ని కూడా మనం పరిశీలించాలి. ఇలాగే వారి లగ్నము, చతుర్థము, సప్తమము, దశము. లగ్నము అంటే వారికి ఇన్హెరెంట్గా ఉండాలి. మనం ఫోన్ చేసి బాబు ఎలా ఉంది, స్టాక్ వచ్చిందా లేదా అని పొద్దున్నుంచి రాత్రి దాకా మనమైతే వారిని పట్టుకుని మనం చేయలేం. కాబట్టి వాడికి ఆ స్పృహ ఉండాలి. వాడు వ్యాపారం చేయాలి, నేను పని చేస్తే నాకు రూపాయి వస్తుంది, యజమానికి రూపాయి, లేదా ఫ్రెండ్కి లేదా తెలిసిన వాళ్ళకి వస్తుంది కాబట్టి నాకు రూపాయి ఇస్తాడు, పెంచుతాడు అనే ధోరణి వాడికి ఉండాలి. అలాగే చతుర్థం, అలాగే సప్తమం, సమాజంలో అందరితో కూడా సంబంధ బాంధవ్యాలు బాగుంటాం. దశమం, కష్టపడాలి, ఈ వృత్తి నేను చేయాలి, చేస్తే దీని నుంచి నాకు రూపాయి వస్తుంది అనే విషయాన్ని వాడికి ఉండాలి. కాబట్టి ఈ స్థానాలు పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా కేంద్రాలు అనేవి మనిషిని అభివృద్ధి పదంగా తీస్తాయి. 1, 4, 7, 10 మనం చాలా వీడియోల్లో జ్యోతిష్యంలో చెప్పుకున్నాం. చాలా 159 లాట్స్ యోగకారకులు, అలాగే 1, 4, 7, 10 కేంద్రాధిపతులు ఎలా ఉన్నారు, వాళ్ళు మంచి స్థానాల్లో ఉండి మంచిగా ఉన్నట్టయితే ఆ వృత్తి చేసేవారికి కానివ్వండి, ఆ జాతకుడికి కానీ, ఆ వ్యాపారస్తుడికి కానీ మంచి అభ్యున్నతి అనేది ఉంటుంది. జీవితంలో నిరంతరం పైకి వస్తూ ఉంటారు వారు. ఎందుకంటే వారు కృషి తత్పరులుగా ఉండి వారి వల్ల ఇంకో నలుగురికి కూడా మంచి జరుగుతుంది, వారు కూడా పైకి వస్తారు.
అలాగే మనం చూసుకుంటే ఇక్కడ మేషతత్వం అగ్నితత్వ రాశి, మేషం తీసుకుంటే అగ్నితత్వం, కర్కాటకం జలతత్వం, తుల వాయుతత్వం, మకరం భూతత్వం. కాబట్టి ఈ రాశి అధిపతులు తత్వాలకు సంబంధించి వారి పేరు మీద ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, అది బలంగా ఉంటుందా లేదా అనేది కూడా మనం పరిశీలన చేయవలసి ఉంటుంది. చేసి 1-2 సార్లు పరిశీలన చేసుకొని మనం ముందుగా ఆలోచించుకుని మనం డబ్బు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే వేరొకరి మీద మనం వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారం అసలు మనకి తెలియదు అని అనుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ అన్నీ కూడా మనం పరిశీలించుకొని మనం చేయాలి. అలాగే వారి ఉండే గృహ వాస్తు, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వాస్తుపరమైన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా వారికి ఎదుగుదల అనేది ఉండదు. అలాగే వారికి సరిపడా రత్నాన్ని ధరించటం, ఎవరైతే ఆ వ్యాపారం చేస్తున్నారో వారి జన్మ నక్షత్రం కానివ్వండి, నామ నక్షత్రం కానివ్వండి పరిశీలించుకొని దానికి తగ్గట్టుగా రత్నధారణ చేయటం, అలాగే వస్త్రధారణ చేయటం. మనం అనుకున్నట్టుగా వ్యాపారం ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవటం, నిత్యం ఎటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ ఎటువంటివి ఉన్నాయి అనేది పరిశీలించుకొని దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవటం. ప్రారంభోత్సవం దగ్గర నుంచి, స్థల నిర్ణయం దగ్గర నుంచి, అలాగే మనం చేసే వ్యాపారానికి తగ్గట్టుగా మనం నిర్ణయాలు తీసుకోవటం, ఎటువంటి స్టాక్ తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఎటువంటి ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని ఎలా పెట్టుకోవాలి, మనం వచ్చిన కస్టమర్ని ఎలా గ్రీట్ చేయాలి, ఇవన్నీ కూడా అన్నిటి కూడా బిజినెస్ పరమైన అన్ని అంశాలని మనం 1-2 సార్లు పరిశీలన చేసుకొని వారిలో ఉన్న యాక్టివ్నెస్ని మరికొంచెం మనం చేసుకొని మనం కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఉండాలి. డబ్బులు పెట్టేశాం కదా అని చేదులుచుకుంటే కనుక చేదులిపేసుకుంటే మనమే ఇబ్బంది పడతాం. కాబట్టి అవన్నీ ఎటువంటి వ్యాపారం చేస్తున్నాం, ముఖ్యంగా ఏంటి, ఆ వ్యాపారానికి సంబంధించి కొంత మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. కాబట్టి ఈ వాస్తు వ్యాపారం, వాస్తు జ్యోతిష్యము వ్యాపారానికి అనుసంధానం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్టయితే మనం చేసే వ్యాపారం అది చిన్నదైనా పెద్దదైనా, పెద్ద బిజినెస్ అయినా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయినా కూడా మనకి మంచి జరుగుతుంది అని చెప్పదగ్గ సూచన. కాబట్టి మనం 100 లక్షలు కోట్లు పెట్టి వెళ్ళేటప్పుడు ఒకసారి వాస్తు కన్సల్టెంట్ లేదా వాస్తు పండితుడిని మనం తీసుకెళ్ళి చూపించుకుని ఎక్కడ దోషాలు లేకుండా నిర్మాణం చేసుకోవటం, అలాగే జ్యోతిష్యుడి దగ్గరికి సంప్రదించి ఎవరైతే మీ కుటుంబానికి తెలిసిన వాళ్ళు ఉంటారో, ఇంటికి ఉంటారో వాళ్ళని, లేదా మీకు నమ్మకస్తుని, లేదా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళని ఎవరో ఒకరిని సంప్రదించి మనం దాని మీద సరైన నిర్ణయం తీసుకున్నట్టయితే మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. 1-2 సార్లు మనం పరిశీలన చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని చెప్పదగ్గ సూచన. వీటి తర్వాత మనం 1 by 1 వీడియోలు చేసుకుంటూ కొన్ని వృత్తి మీద, కొన్ని సప్తమ భావం మీద, అలాగే సంతానం మీద ఇలా ముందుకి చేసుకుంటూ వెళ్దాం. మరికొన్ని జ్యోతిష్యపరమైన అంశాలని మనం తదుపరి వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. నమస్కారం.